ఏంటి? అమ్మో, ఈ వీధిలోంచి వచ్చి సార్, పక్క వీధిలోంచి. ఈ వీధిలోంచి పెడితే ఏంటంట? విధి వక్రిస్తుంది. కుక్కలు గరుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ డాక్టర్. సార్ హలో, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా, బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవడు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లుందా? ఉంది. మంచంలో నల్లుందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుంటే పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు, ఈ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్ వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్, తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా? ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొంతిల్లుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా జబ్బా, అబ్బా షబ్బకబ్బా. ఓసి నా పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది గాని నిన్నెవడు చేసుకుంటాడే? షబ్బకబ్బా జబ్బా. కర్మ, దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల పద. నమస్కారం డాక్టర్ గారు, ఈవిడ నా వైఫ్. అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బానా? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అబ్బా అంటే నా మొగుడు, దబ్బా అంటే రోజు కొడుతున్నాడు. జబ్బా అంటే జబ్బల దాకా తీసేయండి. ఓరి మీ దుంపల దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు టీ కోట్ చేసుకుంటారంటయ్యా. ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తా పదవే. అదేం కుదరదు. ప్రాబ్లం ఏంటో తేలాల్సిందే. ఏమండి, మా ఆవిడకి వాయిస్ డిఫెక్ట్ ఉందండి. గొంతులోంచి సౌండ్స్ వస్తున్నాయి కానీ డైలాగులు రావట్లేదు. ఐ సీ. యూ కెన్ సీ బట్ యూ కెనాట్ హియర్. దట్ ఈస్ ది ప్రాబ్లం. అయితే నన్నేం చేయమంటావయ్యా? మా ఆవిడకి వాయిస్ వచ్చేది చేయండి సార్. చూడు మిస్టర్, బాగా ఆలోచించి చెప్తున్నా. భార్యలకు గొంతు లేకపోవడం భర్తలు చేసుకున్న అదృష్టం. గొంతున్న భార్యలు నసబెట్టి చంపుతారు. ఇది మీకెలా తెలుసు? స్వానుభవం. అదంతా నాకు తెలియదు బాబు. మా ఆవిడ 4 డైలాగులు మాట్లాడేటట్టు చెయ్యండి. సరే, చెప్తే వినట్లేదు, నీ కర్మ. అమ్మా, గొంతు సరి చేస్తాను, లోపలికి రా తల్లి. వెళ్ళు. అబ్బా దబ్బా జబ్బాని పిచ్చి మాటలు మాట్లాడక అక్కడ. ఏమండి, మా ఆవిడకి మాట వస్తుందంటారా? మాట వస్తే మాట రావచ్చు, లేకపోతే 7 రావచ్చు. ఏమిట్రా డాక్టర్, భార్యలకు గొంతు లేకపోతే అది భర్త చేస్తున్నారు. భార్యలు నసపెట్టి చంపుతారా? ఆడవాళ్ళంటే అంత చులకనా, అంత అలుసా? నీ కళ్ళదలు పగిలిపోను, నీ సిరంజి ఎలకలెత్తుకెళ్ళా, నీ ప్రాక్టీస్ పడిపోను. ఏమే మా ఆవిడ అంత చక్కగా మాట్లాడుతున్నావే మొద్దు పిల్ల. తొందరగా తీసుకెళ్ళవయ్యా మగడా. మరి మీ ఫీజు? డాక్టర్ గారు, తగ్గొస్తుందండి. ఒకటే దగ్గు. వస్తే తగ్గేయండి, తగ్గేయండి చెప్తా. తగ్గలేక వస్తున్నానండి. తగ్గకయ్యా, నేనేమన్నా తగ్గమని అడిగానా? డాక్టర్ అయ్యా. అదేమిటయ్యా చెవులు చాటంతే? ఏదైనా శుభవార్త విన్నావా? శుభవార్త కాదు, నా బొంద కాదండి. మా ఆవిడ బాల్యం నుంచి గుర్తొచ్చిన డైలాగులన్నీ చెప్తుంది. దాన్ని తట్టుకోలేక 2 చెవులు ఎరిపెక్కి ఆ తర్వాత సాగిపోయినాయండి. అచ్చి ముచ్చి ఆవకాయ బద్ద, నీ చెప్తే విన్నావా? నువ్వేం డాక్టర్ అయ్యా బాబు, పేషెంట్ బాధపడుతుంటే ఆనందపడతావు. మా ఆవిడ గొంతు బయట చేయండి. అమ్మో, మీ ఆవిడ నా గొంతు పట్టుకుంటుంది, కుదరదు. అయితే ఓ పని చేయండి, నాకు ఆడియో డిఫెక్ట్ వచ్చేది చేయండి. చాలా ఫీజు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదండి. అయితే ముందు నీ చెవులు చిన్నవి చేసి అందులో సీసం పోసి నీకు చెవులు తెప్పిస్తాను. పదండి పదండి బాబు. అమ్మయ్యా, నీ చెవులు ఒరిజినల్ షేప్ వచ్చేసి అందులో సీసం పోసాను, నీకు చస్తే వినపడదు. థ్యాంక్స్ డాక్టర్ గారు. అయ్యి బాబోయ్, నా గొంతు నాకే వినపట్లేదండి. దట్ ఈస్ డాక్టర్ భద్రం. నా ఫీజు ఏమండి? నా ఫీజు. హలో, నా ఫీజు.
నా ఫీజు 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 ఆ? ఫీజు అయ్యా ఫీజు. ఆడియో డిఫెక్ట్ ఆడియో డిఫెక్ట్. ఆడియో డిఫెక్ట్ ఏంటయ్యా నా ఫీజు? ఏంటి చేతులు దురదగా ఉన్నాయా? జాలింబు లోషన్ రాసుకొని ఏమిటయ్యా నా ఫీజు అంటుంటాను? నా ఫీజు నా ఫీజు. ఇందాక నేను ఏదో డైలాగ్ మాట్లాడాను, ఏమిటది? నా శాంతం. ఆ. ఒరే గుండు ఆ. పంపించేయి వీడిని, ఆ. పంపించేయి. ఓకే డాక్టర్. బాబు బయలుదేరు, ఆ? బయలుదేరు బాబు, ఏంటది? బయలుదేరు నాయనా, ఏంటయ్యా అది? బయలుదేరు. బాబోయ్, ఓహో సందేహం లేదు, మీ వాడికి పిచ్చే, సినిమా పిచ్చి. ఆ సినిమా పిచ్చి కనుక మీరు తగ్గించకపోతే నాకు పిచ్చెక్కెట్టుగా ఉందండి. నిమిషాలు మీరు తగ్గిస్తాను చూడండి. పిచ్చివాడిని పట్టుకుని పిచ్చివాడివి అంటే పుచ్చ పగల కొడతాడు. అందుకని మనమే పిచ్చివాడి రూట్ లోకి వెళ్ళి వాడు చెప్పిన దానికల్లా అవునంటూ పిచ్చి తగ్గించాలి. మీరు వెళ్ళండి. అలాగే అన్న డాక్టర్ గారు, కొంచెం జాగ్రత్త. పేషెంట్కి వచ్చిన భయం ఏమీ లేదు. నా భయం పేషెంట్ గురించి కాదండి, మీ గురించే. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఆహా, ఈ వాతావరణం వ్యవహారం చూస్తుంటే నాకు డాక్టర్ పాత్ర నటించాలనుంది. నటించడం ఏమిటి గురు, జీవించి చెప్తా. ఓకే. చూసావా పేషెంట్ ని దారిలో పెట్టిన టాలెంట్. చూస్తున్నా చూస్తున్నా. నేను డాక్టర్ని, మీరెవరు? పేషెంట్ ని పేషెంటా? ఏంటి రోగం? పన్నుపోటు, పన్నుపోట? ఏ పన్ను? జ్ఞానవంతం. జ్ఞానవంతం. ఐసో నా టాలెంట్. వాడే డాక్టర్ ఎలా నమ్మించేస్తున్నాను. కంపౌండర్ సార్. పేషెంట్ ని గట్టిగా పట్టుకో. పట్టుకో. ప్లీజ్. ఎలా ఉంది నా యాక్టింగ్? అదిరింది. ఆ, ఈ షాట్ మళ్ళీ యాక్ట్ చేస్తావా? అంతేనంటవా? ఆ. ఈసారి పన్ను కాదు, టంగు టంగు. డాక్టర్ గారు, మీ ఆడియో డిఫెక్ట్ నా కొంప ముంచిందండి. మా బాస్ మిస్సెస్ ని కిస్మిస్ అంటే మా బాస్ నన్ను డిస్మిస్ చేశాడు. ఇది కొంచెం సరి చేయండి సార్. ఓ సంతే కదా, జంతికల కారపూస. ఇప్పుడు మీకు వినిపిస్తుందో లేదో టెస్ట్ చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఆహా, ఓహో, ఆహా, డాక్టర్ గారు, ఇప్పుడు నాకు వినిపిస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. వస్తానండి. ఓకే, లాస్ట్ టైం ఆడియో డిఫెక్ట్ అని నా ఫీజు ఎగ్గొట్టలేవు, ఇప్పుడు ఫీజు కట్టేలే. ఏది? ఏంటా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా? అసలు నువ్వు కడుపుకి అన్నం తిన్నావా, గడి తిన్నావా? నా చెవులో ఏదో దాచుకున్నావు, ఇప్పుడు తీసుకున్నావు. ఆ మాటకు వస్తే నువ్వే నాకు రెంట్ కట్టాలి తెలుసా? నేను రెంట్ కట్టాలా? అవును. నేను కట్టను. కట్టవా? కట్టను. కట్టకపోతే నీ చేత అలా కట్టించాలని తెలుసు. ఇలా ఇరా. ఏడుకొండల వాడ అమెరికా. నాకు తెలిసినట్టు ఆపరేషన్ చేసేస్తానంతే. ఏడీడు? ఓకే.